నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. పులివెందులలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అక్కడ పర్యటన ఏ విధంగా ఉండబోతుందో, ఎలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజుల పర్యటన చేయనున్నారు. మరి అక్కడ ప్రజా దర్బార్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి పరామర్శించడం కానీ, ఆ ప్రజల సమస్యలు తెలుసుకోవడం కానీ వెళ్ళాలి అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం, ఇది ఎంతవరకు వాస్తవం, ఏం జరగబోతుంది? జగన్మోహన్ రెడ్డి రేపు మాపో లండన్ యాత్ర చేస్తున్నాడు. మరి వస్తాడా రాడా అని జనాలు అనుకుంటున్నారు. సరే, చివరి చూపుగా పులివెందులకు వెళ్తున్నాడా, చివరిగా పులివెందుల ప్రజలను చూద్దాం అనుకుంటున్నాడా, చివరి మాటలు మాట్లాడదాం అనుకుంటున్నాడా అనిపిస్తుంది ఆయన చూస్తుంటే. ఎందుకు వెళ్తున్నాడు సడన్ గా? ఈయన పెట్టే ప్రజా దర్బార్లు ఏంటి, ప్రజా దర్బార్లు ఏం చెప్తాడు, ప్రజలను ఏ విధంగా చంపేద్దాం, ప్రజావేదికని ఏ విధంగా గతంలో కూల్చేసాం, మరి రేపు అమరావతిని ఏ విధంగా కట్టనీయకుండా చేద్దాం, ఒకవేళ ఏదైనా కట్టడాలు ఉంటే కూల్చేద్దాం. ఆయన అదే కదా చెప్తున్నాడు. నేను వస్తే అవును, మొన్నట అంతకుముందు ఏమన్నాడు, పోలీసులను బట్టలోడ తీస్తానన్నాడు, మొన్న అధికారులు బట్టలోడ తీస్తానంటున్నాడు. మరి ఈ బట్టలోడ తీసే ఫండ్స్ ఏంటో ఎవరికి తెలియదు. మరి ఈ వ్యక్తి ఎవరైనా అధికారంలోకి వస్తే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, మహిళలకి ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం, పిల్లలకి ఈ విధమైన ఉపాధి కల్పన చేస్తాము, నిరుద్యోగ యువతకి పిల్లలకి మంచి భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతాం, రాష్ట్రంలో మంచి మంచి కార్యక్రమాలు చేసుకుందాం, రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మనం అభివృద్ధి పదం వైపు తీసుకువెళ్ళాలి, ఆర్థికంగా బలోపేతం ఎలా చేయాలనేది ఎవరైనా లక్ష్యంగా పెట్టుకుంటారు. ఎవరైనా అదే నాయకులంటే చేసేది. మరి ఈ నాయకుడు ఏంటి, గొడ్డలు తీసుకుంటాం, నరికేస్తాం, సప్త సముద్రాల అవతలన్న వదిలిపెట్టాం, జైళ్ళు చుట్టూ తిప్పుతాం, ఇది ఈయన గొడవ. ఇట్లాంటి వ్యక్తి ఈ పులివెందుల మచ్చల పులి 11వ ఎమ్మెల్యే మరి ఎందుకు వెళ్తున్నాడు పులివెందులా, ఏం చేయటానికి వెళుతున్నాడు, ఇదే మాటలు చెప్తాడా? మరి ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు పులివెందుల ప్రజలు? చేయకూడదు కదా. మరి ఈ రోజున పులివెందుల ప్రజలు ఆలోచించుకోవాలి, ఎట్లాంటి వ్యక్తికి మనం ఓటేసి గెలిపించి ఎమ్మెల్యేని చేశాము, మరి ఎలాంటి వ్యక్తి ఈ రోజున మరి మన ప్రజల ఏదో ప్రజా దర్బార్ అని పెడుతున్నాడు. ఏమడుగుతారు వెళ్ళి ప్రజలు అలాంటి వ్యక్తిని? ఏంటయ్యా బాబు, నువ్వు వస్తే ఇలా చేస్తానంటున్నావు, ఈ ప్రజా దర్బార్లో నిన్నేం అడగాలి మేము అంటే, గొడ్డళ్ళు కొడవళ్ళు సప్లై చేయమని అడగాల, సుత్తులు ఎలా అన్నీ కూడా ధ్వంసం చేయాలి, ఏ విధంగా నాశనం చేయాలి, మరి అదే కదా ఆయన కోరికైతే అదే. మావిగన్ పేరుతో ముందుకెళ్ళి ప్రజలకు చెప్పాలంటారు, ఏమంటారు? మావిగన్ ఇదొక పిచ్చి, జగన్మోహన్ రెడ్డి పిచ్చికి ఇదో పరాకాష్ట అనమాట. ఈయన పిచ్చి పరాకాష్ఠకి చేరింది అంటానికి మావిగన్ అనే పేరు మళ్ళీ కొత్తది ఒకటి. అంతకుముందు బోసుడికే అంటే అని చెప్పేసి వీళ్ళు ఏమన్నారు, మావిగన్ బోసుడికే అనగానే, బోసుడికే అంటే ఏదో ఒక భయంకరమైన నీచమైన పదాన్ని పెట్టి స్వయంగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ మాటని మరి ఇదంట దీనికి అర్థం అని చెప్పాడు. చెప్పాడు ఆ రోజున. బోసుడికే అంటే అసలు అర్థం లేని పదం ఏ డిక్షనరీలో కూడా. మరి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఒక డిక్షనరీని తయారు చేశాడనమాట, అర్థం లేని పదాలకు అర్థాలను కనిపెట్టే పరిస్థితి ఆయన. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున ప్రజా దర్బార్లో ఏం చెప్తాడు? వాళ్ళు ఈ అధికారం కోల్పోయిన తర్వాత, 11కు పరిమితం అయిపోయిన తర్వాత 11 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రాకుండా వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వాటి వల్ల ఉపయోగం ఎవరికీ లేదు. మరి ఈ రోజున స్వయంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఏం చేస్తాడు? మరి ప్రజల్ని ఏ విధంగా తరలిస్తారు అక్కడికి? గుంపులు గుంపులుగా జనాలు కావాలి, జై జగన్ అని అర్పించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి మీద పూలు జల్లాలి. మరి ఈసారి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి ఫస్ట్. ఎందుకంటే ఎవరికి ప్రాణహాని ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో ఈ జగన్మోహన్ రెడ్డి వస్తేని భయంతో చాలా మంది భయభ్రాంతులకు గురైన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడో తెలియదు. ఇప్పుడు ప్రజలు అంటే వైసీపీ నేతలే ఇబ్బంది పడుతున్నారు, క్యాడరే ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళకి భయం వేస్తుంది. ఏంటి ఈ వింత వైఖరి, వింత పోకడ అంటే, అధికారం కోల్పోయిన తర్వాత ఈయనకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదా, ఏ విధంగా మరి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా ఈ మావిగనని లేకపోతే ఇంకోటనో గతంలో చాలా విన్నాం. ఇప్పుడు ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ప్రతి ఒక్క జైలు తిప్పిస్తానంటున్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి? 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తివి కదా, 12 సంవత్సరాలుగా నువ్వు బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తివి కదా, నీ పరిస్థితి ఏంటి? నీ దొంగల ముఠా పరిస్థితి ఏంటి? మీరందరూ కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా కొల్లగొట్టారు అన్నీ చూసాం. మరి ఇప్పుడు కొత్తగా కళ్ళు మూసుకుంటే ఏదో జరిగిద్దని చెప్పి మొన్నటి వరకు చెప్పాడు. ఇప్పుడేమో సినిమా చూపిస్తూ ఉంటారు. ఓసారి బ్లూ బుక్ అంటారు, ఓసారి డిజిటల్ బుక్ అంటారు, ఓసారి యువత పోరంటారు, రైతు పోరంటారు. వాళ్ళకి ఈయన అసలు ఏమి ఒక్క హామీ కూడా ఉండదు. ఆ కార్యక్రమానికి ఆయన హాజరయ్యిందే ఉండదు. చెప్పాలంటే వర్చువల్గా రాడు, ఏది ఉండదు. ఇట్లాంటి వ్యక్తి, ఇలాంటి వాళ్ళని రాజకీయ నాయకులు అంటారా, రౌడీ మోక్ అంటారా? ఫస్ట్ అది వాళ్ళు తేల్చుకోవాలి. ఏమంటారు వాళ్ళని? ఒక రాజకీయ నాయకుడు అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. రౌడీ మోకలు వీళ్ళు దౌర్జన్యం చేసేవాళ్ళు, దోపిడీలు చేసేవాళ్ళని దొంగలు, దగాకోర్లు, లేకపోతే ఇట్లా రౌడీ మోక అంటారు. మరి ఆ బ్యాచ్న మీరు ఏదో వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఈ రోజున వాళ్ళ లీడర్లు ఎవరైతే ఉంటారో
వాళ్ళు కూడా భయపడిపోయి బయటకు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజున దిగజారిపోయిన మాటలు మాట్లాడుతున్నారు. రాష్ట్రం అమరావతి రాజధాని పట్ల కానివ్వండి, లేకపోతే రాష్ట్ర ప్రజల గురించి, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గురించి అలాంటి నీచమైన భాష మాట్లాడుతున్నప్పుడు వాళ్ళే అంటే అలా మాట్లాడటం కరెక్టేలే పాపం, మాట్లాడుకొని వీళ్ళ నిజస్వరూపం ఏంటో ప్రజలకు తెలుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి కదా ఈ రోజున ప్రతి ఒక్క విషయం. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏం మంచి చేస్తుంది అనేది చెప్పాలి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో ఏం చేస్తుంది, ఇప్పుడు ఏం చేస్తుంది అనేది కూడా ప్రజలకు తెలియాలి. అప్పుడు ప్రజలే స్వయంగా ఈ రోజున 11 ఇచ్చారు, రేపు 11 కూడా ఇవ్వరు. క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళకి, ఇదిగో ఈ పనులు చేసేవాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, ప్రజలకు మంచి చేసేవాళ్ళు అంటే కూటమి ప్రభుత్వం అనేది క్లియర్గా ప్రజలకే అర్థమైద్ది. ఈ రోజున పులివెందుల ప్రజల పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు అయోమయంలో ఉన్నారు. మనం చూసాం, అవినాష్ గొడ్డలి అని చెప్పి, అవి గొడ్డలి అని చెప్పి పేరు పెట్టండి అని చెప్పి షర్మిల గారు అడిగితే ఇప్పుడు ఆ నామకరణం చేయడానికి ఏమన్నా వస్తున్నాడా అనే భయం ఈ రోజున పులివెందుల ప్రజల్లో పట్టుకుంది. ఎందుకు వస్తున్నాడు ఈయన? లండన్ వెళ్ళేవాడు, లండన్ వెళ్లకుండా తిరిగి ఇక్కడికి వస్తున్నాడంటే రకరకాల ఆలోచనలు ఇప్పుడు దాకా చెప్పుకున్నవి ఒకటైతే, ఈ రోజున ఫైనల్గా వాళ్ళు వచ్చింది ఒక డెసిషన్కి వచ్చారు. ఈ 3 రోజులు ఈయన ఇక్కడ ఉండి ఒక రైతులు కూడా పడుకుంటారంటున్నాడు. పడుకుంటే ఈయనకి ఏం కళ వచ్చింది, ఆ కళలో ఏమి మరి ఎలాంటి చిత్ర సంఘటనలు జరుగుతాయి. ఈ రోజున అవిగొడ్డలి అనే నామకరణం చేయడానికి జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎళ్ళబోతున్నాడు అనేది వినిపిస్తుంది. మరి ఏం చెప్పాలి, ఏం చెయ్యాలి? ఇప్పుడు ఆ ఊరి ప్రజల పరిస్థితి ఏంటి? ఆ నియోజకవర్గ ప్రజలు మరి పులివెందుల పులి మచ్చల పులి అనుకుంటుంటే ఈ మచ్చల పులి వెళ్ళి అవిగొడ్డలి అని పేరు పెట్టబోతుంది అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే.